స్వాగతం. నా పేరు కళ్యాణి రఘు. కర్నూలు ప్రాంతంలో పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు వీలుగా ప్రభుత్వం ఇచ్చే నిధులకు తోడు 25% మార్జిన్ డబ్బులు తాను ఇస్తానని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన వద్దిపర్తి పద్మకర్ స్వామి వారి 403వ శ్రీమద్ భగవద్గీత సప్తాహం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని మున్సిపల్ ఎగ్జిబిషన్ మైదానంలో వద్దిపర్తి పద్మాకర్ స్వామిచే ఏర్పాటు చేసిన 403వ శ్రీమద్ భాగవత సప్తాహం కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ హరికృష్ణారెడ్డి, కిరణ్మయితో పాటు డాక్టర్ వేణుగోపాల్, కల్లె వేణుగోపాల శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వద్దిపర్తి పద్మాకర్ లాంటి స్వాములచే శ్రీమద్ భగవద్గీత సప్తాహం కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. స్వామివారి రాకతో ఈ ప్రాంతం పావనమైందని ఆయన వివరించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో వెళ్లి ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. స్వామివారి ప్రవచనాలతో పాటు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని వెల్లడించారు. స్వామివారు భక్తులకు ప్రవచనాలు బోధించటంతో పాటు పురాతన ఆలయాలను నిర్వహించటంతో పాటు వాటిని జీర్ణోద్ధరణ చేసే కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబర్చటం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేయాలనుకుంటే వాటికి ప్రభుత్వం 75% నిధులు ఇస్తుందని, మిగతా 25% మార్జిన్ మనీని తాను ఇస్తానని వెల్లడించారు. ఎవరైనా జీర్ణోద్ధరణ చేయాలనుకున్న ఆలయాల వివరాలతో తమను కలిస్తే వాటిని ప్రభుత్వ సహకారంతో ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. తన కుమారుడు టీజీ భరత్ రాష్ట్ర మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు మరింత వేగంగా తీసుకువెళ్లేందుకు అవకాశం ఉందని తెలిపారు. అనంతరం వద్దిపర్తి పద్మాకర్ స్వామి మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మంచితనం, దానగుణం గురించి తాను విదేశాలలో సైతం విన్నారని వెల్లడించారు. తాను విదేశాలలో సప్తాహం చెప్పేందుకు వెళ్లిన సమయంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ గురించి పలువురు తనకు వివరించారని వెల్లడించారు. ఆయనకు భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. శివప్రసాద్ గారు బలాహతీవతలు చెన్నయ్య ఆయన 7.5 అడుగుల శివలింగం ఆయన ఇచ్చారు. వారికే ఇంతవరకు తాజ్ హోటల్ కట్టారు అక్కడ ఈ మధ్యనే. అందులో సప్తాహం అంటే వారణాసికి వెళ్తామంటే డేట్ లేకుండా అయిపోయింది. కానీ ఈయన ఎంత అదృష్టవంతుడంటే 2 నెలల క్రితం అక్టోబర్లో మేము అమెరికాలో డాలస్లో భాగవత సప్తాహంలో ఉండగా టక్కన ఫోన్ చేశారు. రాత్రి పగలు తేడా ఉంటుంది కదా, అందుకని వాట్సాప్ కాల్ చేసి ఏమైనా కిరణ్మయి గారు, అప్పటికి హరికృష్ణ గారు అంటే ఎవరో తెలియదు కానీ కిరణ్మయి పేరు మాత్రం విన్నాను. డాక్టర్ గారు, లేడీ డాక్టర్ గారు ఎంతో కష్టపడి ఏర్పాటు చేసిన అపూర్వ సప్తాహం. ఈ వేణుగోపాల్ గారు, డాక్టర్ వేణుగోపాల్ గారు చేసిన సహకారం అంతా ఎంతే కాదు. అందరికంటే మనం తప్పనిసరిగా కృతజ్ఞతలు వెంకటేష్ గారికి ఎందుకు చెప్పాలంటే, నేనండం కాదు, మా కొండ హరినాథ్ గుప్తా గారు అబ్బాయి శివప్రసాద్ గారు చెప్పారు, మా చెల్లెలు కళ్యాణిని వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా స్నేహితులండి, ఆయన బాడా శంకరుడు అండి, శివుడు లాంటి వాడు, అడిగితే చేయలేదు తప్ప ఏం లేదు. ఆ తర్వాత మొన్నే దుబాయ్ నుంచి సప్తాహం చేసి వచ్చాం. దుబాయ్లో ఆయనకి అభిమానపాత్రుడైనటువంటి ఒక ఆయన మిత్రుడైన అయి ఉండొచ్చు, లేదా ఆయనకి శిష్యుడైన అయి ఉండాలి, గణేష్ గారు, వారింట్లో కూడా భాగవత సప్తాహం చేసా ఉండదు దుబాయ్లో. ఆయన అయితే చెప్పడమే అన్నిటికీ మించి మా అంబికాకృష్ణ గారు నాకు పరమ శిష్యుడు, మామూలు శిష్యుడు కాదు. 1995 నుంచి 18 పురాణాలు చెప్పించారు శిష్యుడు. ఆయన అయితే ఏమన్నారంటే, వెంకటేష్ గారి ఇంటికి ఒకసారైనా వెళ్ళాలండి అన్నాడు ఆయన కూడా. బాబు అంతే. ఇలా ఇంతమంది ఎంత ఆశ్చర్యం కలిగింది నాకు. ఓహో ఇలా ఉంటారన్నమాట. ఆయన నివురు గప్పుడు దిక్కులో ఉండి వెళ్ళిపోతున్నారు చూసారా. తప్పనిసరిగా ఏదో సమయంలో వారి ఇంటికి వెళదాం. నేను మళ్ళీ ఒక 25వ తారీఖు నాడు అహోబలం వెళ్ళాలి. వెళుతున్నప్పుడు వారి ఇంటి మీదకి తీసుకెళ్ళేటప్పుడు నాకే ఏర్పాటు చేయాలి. గోవింద గోవింద. పూజలు గురువులు పద్మాకర్ గారి, బ్రహ్మశ్రీ పద్మాకర్ గారు ప్రవచనాలు మీరు మనము అందరూ వింటూనే ఉన్నాము. చదువులకి మా ప్రాంతానికి రావపడటం, ఈ ప్రాంతం అంతా పవిత్రం కావటం, మరి వారి ప్రవచనాలతో మన భక్తి మార్గంలో పోయే దిశలో పోవటం నాకు అన్నిటికన్నా నచ్చింది. వారు చేస్తుండే సేవలు అమోఘము. వారు ఇస్తున్న వారి శిష్య బృందం కానీ
వారిని గురువుగా భావించే వాళ్ళు కానీ వారందరూ పాత టెంపుల్స్ని మెయింటెనెన్స్ కానీ లేకపోతే దాన్ని పూర్తిగా రెనోవేట్ చేయటం కానీ ఆ దిశలో వాళ్ళు వెళ్తున్నారు. గుడి బడి మరి ఇది ఎంతోమంది పెద్దల్ని స్వాముల్ని చూశాను, వస్తారు పూజలు చేస్తారు వెళ్ళచ్చు. కానీ ఈయన ఒక పద్ధతిగా ఈ స్వామి గారు పద్ధతిగా మన టెంపుల్స్ని కాపాడుకుంటాం. వేల సంవత్సరాలుగా కట్టిన టెంపుల్స్కు పూజలు లేవు, పునస్కారాలు లేవు, లేకపోతే ఆ టెంపుల్స్ బూజుతో నిండిపోయి ఉంటాయి, లేకపోతే ఒక దేవస్థానం మాదిరిగా ఉండదు అనే రీతిలో వారు స్పందించి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. నిజంగా వారు చేస్తున్న ఈ కార్యక్రమం మనకు కూడా స్ఫూర్తినిస్తుంది. అందుకే నేను ఆ రోజు చెప్పాను, మొట్టమొదటి రోజు వచ్చినప్పుడు చెప్పాను, ఈ ప్రాంతంలో టెంపుల్స్ ఏ టెంపుల్స్ రెనోవేట్ చేయాలనుకున్నా పాత టెంపుల్స్ గవర్నమెంట్ 75% ఇస్తుంది, నేను 25% మార్జిన్ ఇస్తానని చెప్తుంది. మరి నా కుమారుడు కూడా మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి కార్యక్రమాలు త్వరగా చేసేదానికి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీరు కర్నూలులో మీరు చేయవలసిందంతా ఈ టెంపుల్ ఉంది, దీన్ని రెనోవేట్ చేయాలి. ఈ కమిటీ వాళ్ళు కమిటీ ఉంటుంది, ప్రతి టెంపుల్కు పూజలు కమిటీ ఉంటుంది. వాళ్ళని ఒప్పించుకొని వస్తే ఆ కార్యక్రమం శ్రీకారం చుట్టేదానికి ముందుకు పోతాం వారి ఆశీర్వాదాలతో. అలాగే వేణుగోపాల్ గారు వీళ్ళందరూ వారి మిత్ర బృందము అందరూ ఇటువంటి బృహత్ కార్యక్రమం ఇక్కడ చేసినందుకు మొట్టమొదటి వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ క్రీడలో పాల్గొనడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి తాము ఎంచుకున్న రంగాలలో రాణిస్తారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన కర్నూలు ఫోటోగ్రఫీ లీగ్ క్రికెట్ పోటీల బహుమతుల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన కర్నూలు ఫోటోగ్రఫీ లీగ్ క్రికెట్ పోటీల ముగింపు బహుమతుల ప్రధాన సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీలలో విజేతగా నిలిచిన ఎమ్మిగనూర్ జట్టుకు, రన్నర్గా నిలిచిన డోన్ జట్టుకు ఆయన బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, నిత్యం వృత్తి పనిలో తీరిక లేకుండా ఉండే ఫోటోగ్రాఫర్లు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కర్నూలు నగరంలో క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా ప్రారంభించి పూర్తి చేయటం అభినందనీయమని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి తాము ఎంచుకున్న వృత్తిలో మరింత రాణిస్తారని తెలిపారు. ఫోటోగ్రాఫర్లుగా మారిన పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ క్రీడా పోటీలకు సహకరించిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఫోటోగ్రఫీ లీగ్ వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్ చాలా చక్కగా చేశారు. 2 జిల్లాలు కలిపి కార్యక్రమం చేయడం జరిగింది. ఎమ్మిగనూర్ వచ్చి విన్నర్స్గా డిక్లేర్ చేశారు. మరి రన్నర్స్ వచ్చి డోన్ వచ్చారు. వారు కర్నూలు పార్లమెంటు, వారు నంద్యాల పార్లమెంట్ 2 పంచుకున్నారు. సో మనం జిల్లాలు వేరైనా ప్రాంతాలు వేరైనా మనమంతా ఒకటే, ఎస్పెషలీ ఫోటోగ్రాఫర్స్ ఫ్యామిలీ అంతా ఒకటే ఉంటుంది. మనకు హద్దులు ఏముండవు. మీరు మీ తాహతు మించి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మీ గుడ్లకు చెప్తూ మీకు ఇబ్బందికరమైన, మీకు ఎంతో కష్టాన్ని కూడా సాధ్యమయ్యేటట్లు చేసుకున్నారు. మీకు ఒక తూరి గుడ్లకు చెప్తాను. రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 47వ వార్డు పరిధిలోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సఖీ సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 47వ వార్డు పరిధిలో ఉన్న ధర్మపేటలో స్థానిక కమ్యూనిటీ హాల్లో మెప్మా ఆధ్వర్యంలో సఖీ సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని మహిళలకు వైద్య పరీక్షలను నిర్వహించారు. మొత్తం 16 రకాల వైద్య పరీక్షలను ఈ కార్యక్రమంలో నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో 49వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, 47వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సురేంద్ర, స్థానిక
టీడీపీ నాయకులు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని తెలియజేశారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సఖీ సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మహిళలకు ఆరోగ్య పరీక్షలతో పాటు 5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించడం విశేషమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం దీపం పథకం కింద 3 ఉచిత సిలిండర్లు అందజేస్తోందని తెలియజేశారు. అలాగే వారికి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కూడా కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మెప్మా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి సఖీ సురక్ష అనే ఈ కార్యక్రమం ఈడ పెట్టడం జరిగింది. మంచి స్పందన ఉంది. మన పొదుపు గ్రూపు లీడర్స్ అందరూ చాలా కష్టపడి అందరికీ ఈరోజు ఇక్కడ చేర్పించడము జరుగుతుంది. అయితే మన కర్నూలు టార్గెట్ వచ్చేసి 4,000 అండి. ఆల్రెడీ 2,300 దాటింది. ఈరోజు ఒక 1,000 టార్గెట్ లాగా ఇక్కడ చేస్తున్నారు. అయితే దీనివల్ల మన మహిళలకు అందరికీ టెస్టులతో 16 టెస్టులు ఒకటే శాంపుల్ తీసుకొని 16 టెస్టులు చేస్తున్నారు. దాంతోపాటు 5 లక్షల బీమా కూడా వీళ్ళకు ఉచితంగా ప్రభుత్వం కల్పిస్తుంది. చాలా మంచి కార్యక్రమము. ఇలాంటి కార్యక్రమము మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి శ్రద్ధగా తీసుకొని మనకు అన్ని రకాలుగా పొదుపు మహిళలకు మన ప్రభుత్వము అడ్డంగా ఉండి వాళ్ళ కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఎన్నో కార్యక్రమాలు మహిళలకు పొదుపు కావడానికి మనము దీపం పథకం కింద 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఉచితం ఇస్తున్నాము. అలాగే ఈ యొక్క బీమా ప్లస్ ఈ మెడికల్ చెకప్స్ మీరు చూస్తే ప్రాపర్గా ఇక్కడ మెడికల్ చెకప్స్ దానికోసం అంటూ ఒక ప్రైవసీ కిట్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసి వీళ్ళకందరికి చేస్తున్నారు. ఈ కార్యక్రమము ఇంత పెద్ద ఎత్తున చేసిన మన ఆఫీసర్స్కి సిఇఓ గారికి వాళ్ళకందరికీ కృతజ్ఞతలండి. ధర్మపేటలోని సిఆర్సి బిల్డింగ్ లో జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ అని మనకి 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అన్నమాట. మనకు బయట పోతే ఒక్కొక్క టెస్ట్ 10,000 20,000 మనకి ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఫ్రీగా ఒక బ్లడ్ శాంపుల్ తోటికైనా 16 టెస్టులు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మెప్మా తరఫున సఖీ సురక్ష యోజన అని మహిళలందరికీ 16 రకాల ఉచిత టెస్టులు చేస్తున్నారు. ఇది చాలా మటుకు బయట వెళ్ళి ఏదన్నా హాస్పిటల్స్లో చేయించుకోవాలి అంటే 10,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ మెప్మాలో నుంచి ఆర్పీలు ప్రతి వార్డులోని ఎస్హెచ్జి మెంబర్స్ అందరూ గ్రూప్లలో ఉన్న వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉంటారు. అదిగాక వాళ్ళ గురించి వాళ్ళ ఆడవాళ్ళు ఆలోచించి బయటికి వెళ్ళి చూపించుకునే పరిస్థితి కూడా ఉండదు. ఈ అవకాశం ఇచ్చిన మెప్మా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్క మహిళ వాళ్ళలో ఏమేమి లోపాలు ఉన్నాయో ఒక బ్లడ్ టెస్ట్ ద్వారానే అన్ని టెస్టులు జరుగుతున్నాయి. ఈ అవకాశం మన గవర్నమెంట్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ధర్మపేటలో చాలా మంది వచ్చి చేయించుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం ఇది. మా వార్డు ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు కూడా మనకు సపోర్ట్ చేసి వచ్చారు. అలాగే మా ఎమ్మెల్యే గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నెల 9వ తేదీ కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య పరీక్ష నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందిస్తున్నామని 42వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి తిమ్మారెడ్డి తెలిపారు. ఈ మేరకు కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. కల్లూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల 9వ తేదీ వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు 42వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగే పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కల్లూరు మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు 42వ వార్డు ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారితో పాటు 42వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి, వల్లి, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ప్రతి నెల 9వ తేదీ ఆయన చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని
గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కల్లూరు మండలంలోని వివిధ ప్రాంతాల నుండి గర్భిణీ స్త్రీలు వైద్య పరీక్షలను మొత్తం ఉదయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తారని, వారు వైద్య పరీక్షలు పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అవుతుందని అన్నారు. ఇంత సమయం వేచి ఉండే వారికి ఆహారాన్ని అందించాలన్న ఆలోచనతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టానని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 9వ తేదీ తూచా తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు. టీజీ భరత్ సార్ గెలిచిన కారణంగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాం. కల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కడుపుతో ఉన్న వాళ్ళు వస్తారు. గుడ్డు, కలర్ రైస్, కర్రీ అన్నీ ప్రతి నెల భరత్ సార్ గెలిచిన కారణంగా పెడుతున్నాం. మా బూత్ ఇన్ఛార్జీలు కానీ, మా కస్టర్ ఇన్ఛార్జీలు కానీ, మా ఫ్రెండ్స్ కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. దీనికి కారణం మెయిన్ తిమ్మారెడ్డి, 42వ వార్డు తిమ్మారెడ్డి ఇన్ఛార్జ్ నేను, మా సుధన్ రెడ్డి టీడీపీ, ఇద్దరం కష్టపడుతున్నాం. మాకు సపోర్ట్ వీళ్ళల్లో ఉన్నారు. ఇట్లే ముందరికి వెళ్ళిపోవాలా. టీజీ భరత్ సార్ ఎన్ని ఏళ్ళు ఉంటే అన్ని ఏళ్ళు స్టార్ట్ పెట్టాలనుకుంటున్నాం. అట్ సేమ్ టైం వాళ్ళకి మంచి ఆరోగ్య సదుపాయాలు అవసరం. ఎందుకు గాను మనకు మన కర్నూలు వాసులైన 42వ వార్డు కల్లూరు మండలంలో తిమ్మారెడ్డి గారు మరియు మహేశ్వర్ రెడ్డి గారు మరియు మధు గారు మరియు ఇతర సభ్యులు అందరూ కలిసి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ముందుకు వచ్చి స్వచ్ఛందంగా గర్భవతులకి దాదాపు మనకు ప్రతి నెల 9వ తారీఖు ఒక 50 మంది నుంచి 60 మంది గర్భవతులు వస్తారు. అందుకు గాను దాదాపు మాకు 100 మందికి సరిపోయే ఆహారాన్ని, పౌష్టికాహారాన్ని సదుపాయం చేస్తున్నారు. మాకు ఒకటిసారి గెలిచినప్పటి నుంచి ఇంతవరకు మేము జరిపిస్తూనే ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని ఇంకా చాలా మందికి చెప్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క హాస్పిటల్లో ఈ 9 డేట్ని ఇంకా పెద్ద కార్యక్రమంగా చేసి ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందరు చేయాలని నేను కూడా మనసారా కోరుకుంటున్నాను. దీనికి సహకరించిన ప్రత్యేకంగా 42వ వార్డు ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి గారు, టీడీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు, 42వ వార్డు 25వ వార్డు కస్టర్ ఇన్ఛార్జ్ గారు ఒల్లి గారు, టీడీపీ నాయకులు ఫయాజ్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, వీళ్ళందరి కార్యక్రమాలతో మనం అంతా కార్యక్రమం చేసుకొని ముందరికి వెళ్ళిపోతున్నాం. వాళ్ళ ఆశీస్సులతో మేము 42వ వార్డు నుండి కల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల 9వ తారీఖు ప్రతి నెల 9వ తారీఖు మా వార్డు ఇన్ఛార్జి, మా బూత్ ఇన్ఛార్జీలు, టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి భోజనము మధ్యాహ్నం పూట దాదాపు 150 మందికి అందజేస్తున్నారు. సంక్రాంతి పర్వదినం మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుందని శ్రీ సర్వేపల్లి విద్యానిలయం ప్రధాన ఉపాధ్యాయురాలు అరుణశ్రీ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని కృష్ణానగర్లో ఉన్న శ్రీ సర్వేపల్లి విద్యానిలయంలో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శేషన్న, ప్రధాన ఉపాధ్యాయురాలు అరుణశ్రీతో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి పర్వదినం గొప్పతనాన్ని, విశిష్టతను విద్యార్థులకు తెలియజేసే విధంగా కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమైన పాల పొంగు కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే భోగి మంటలు వేసి సంక్రాంతి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. సంక్రాంతి పండుగలో మరింత విశేషమైన గంగిరెద్దుల విన్యాసాలను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో గొప్పగా జరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని ఉట్టిపడేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో కార్యక్రమానికి వన్నె తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అరుణశ్రీ మాట్లాడుతూ తమ విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు వీలుగా ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా తిలకించారని తెలియజేశారు. సర్వేపల్లి విద్యా సంస్థల ప్రాంగణంలో సంక్రాంతి ముందస్తు సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పౌష్యలక్ష్మిని ఆహ్వానిస్తూ పూజలు నిర్వహించాము. పాల పొంగుతో ఆ శ్రీ మహాలక్ష్మి అందరి ఇళ్లలో ధనధాన్య సిరులు పొంగాలని చెప్పేసి మేము పాల పొంగును మరియు భోగి మంటలు, మనము చేసినటువంటి పాపాలన్నీ భోగి మంటల్లో కాలిపోయి మనకు మంచి జీవితాన్ని రావాలని చెప్పేసి కోరుతూ
భోగి మంటలు వేయడం జరిగింది. గంగిరెద్దుల విన్యాసాలు, ఈ కాలంలో పిల్లలకు గంగిరెద్దుల విన్యాసాలు ఎలా ఉంటాయో తెలియదు. అసలు సంక్రాంతి అనేది పల్లెటూర్లలో చాలా బాగా నిర్వహిస్తారు. ఈ నగరంలో నివసించే పిల్లలకు సంక్రాంతి సంబరాలు అనేవి ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి ఈ యొక్క పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ సర్వేపల్లి విద్యా నిలయంలో ఈ వేడుకలన్నింటినీ నిర్వహించాము. మహిళా మణులందరికీ రత్నాల రంగవల్లుల పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. గొబ్బిళ్ళు ఆడి పిల్లలందరూ కూడా నృత్యాలు ప్రదర్శించి ఎంతో చక్కగా అందరినీ అలరింపజేశారు. మరియు భారతీయ సనాతన సంస్కృతిని మనం ఎప్పుడూ కూడా మరవకూడదని చెప్పేసి, సూర్యుడు మకర సంక్రమణంలో మనకు ఎటువంటి పుణ్యాలని ప్రసాదిస్తాడో అనే దాని గురించి వివరించడం జరిగింది. ఈ సాంప్రదాయాలు ప్రతి ఏటా సర్వేపల్లి విద్యా నిలయంలో అన్ని వేడుకలను నిర్వహించి విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలే కాకుండా ఈ ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలు, మన పండుగ యొక్క విశేషతలన్నీ తెలియజెప్పడమే మా విద్యా సంస్థ యొక్క ప్రత్యేకత. మాదిగలు అందరూ ఐకమత్యంగా ఉండే సమస్యల పరిష్కారానికి ముందుకు సాగాలని ఎంఆర్పీఎస్ సీనియర్ నేత కృపాకర్ మాదిగ అన్నారు. ఈ మేరకు నగరంలోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మాదిగ కుటుంబాల మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో అభ్యుదయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాదిగ కుటుంబాల మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రామాంజనేయులు, ఎంఆర్పీఎస్ నాయకుడు కృపాకర్ మాదిగతో పాటు కొమ్ముపాలెం శ్రీనివాస్, సోమసుందరం, లక్ష్మణ, వెంకటస్వామి, గున్నామార్క్, సుంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రారంభం నుంచి రిజర్వేషన్ల కోసం పోరాడిన ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులను సన్మానించారు. అలాగే 10వ తరగతి, ఇంటర్, డిగ్రీతో పాటు పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన మాదిగ విద్యార్థులను అభినందించి ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గ ప్రజలందరూ సమైక్యంగా ఉంటూ సమస్యల పరిష్కారానికి ముందుకు సాగాలని అన్నారు. గత 30 సంవత్సరాల క్రితం మాదిగ రిజర్వేషన్ ఇలా సాధన కోసం ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి సుదీర్ఘకాలం పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని వెల్లడించారు. అలాగే మాదిగ ఉద్యోగులు తమ సామాజిక వర్గంలోని పేదవారికి సహాయం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. జనవరి 8వ తారీఖు 1996న కార్యక్రమాన్ని మనం నిర్వహించడం ద్వారా ఈరోజు వేదిక మీద ఉన్న మన నాయకులు ఎవరైతే ఉన్నారో, మరి ఇంకా పోలీస్ గారు కూడా రావాల్సిన నాయకులు రాలేదు, అమర్నాథ్ గారు ఉన్నారు, మరి అదేవిధంగా మన ఎంఎస్ కృష్ణ గారు ఉన్నారు, లక్ష్మణ్, సోమసుందరం, కొమ్ముపాలెం శ్రీనివాస్ గారు. స్టార్టింగ్ లో మన రాయలసీమ కరీంనగర్ ప్రకటించుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేయడంలో కూడా కొమ్ముపాలెం శ్రీనివాస్ గారు కూడా ప్రధాన పాత్ర పోషించారు. మరి ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉద్యమ ఫలితాలు చాలా ఉన్నాయి. అందరూ మాట్లాడుతున్నారు. నేను ఎక్కువ సమయం తీసుకొని సమయాన్ని వృధా చేయకుండా ఇది చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. ఈరోజు అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఉద్యమాలు తెలియజేస్తున్నా. ఈరోజు మిత్రుడు రామాంజనేయులు, మరి కర్ణాటక పుణ్యశేషుడు సారు, మధులేడు, మరి చాలా మంది కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేద్దాము అని చెప్పినప్పుడు చేయడం అనేది మనకు అవసరమే, దాన్ని చేస్తే మంచిదని చెప్పి ప్రోత్సహించడం జరిగింది. ఎంఆర్పీఎస్ ఉద్యమము కర్నూలు జిల్లాలో స్టార్ట్ కాకముందే మరి మనకు ఆత్మగౌరవం ఉండాలి. ఆత్మగౌరవం అనే దానికోసం అనేది మనం ఒక ఉద్యమం అనేది ప్రారంభించాలనే కార్యక్రమాన్ని ఆలోచన చేయడం జరిగింది. దాదాపు 70,000 మంది రైతులకు మాదిగలు మహా ర్యాలీ తీసి మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో పెద్ద మహాసభ జరుపుకున్నవారు. సాయంత్రం మధ్యాహ్నం ర్యాలీ, సాయంత్రం మీటింగ్ జరిగింది. దాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఒక 3 నెలలు ఉన్నాను నేను ఇక్కడ. 3 నెలలు మన అమరనాథన్ గారు
అమర్నాథన్ గారి ఇంట్లోను, అట్లాగే సుధాకర్ బాబు గారు మున్సిపల్ గెస్ట్ హౌస్ తీశారు. ఆ మున్సిపల్ గెస్ట్ హౌస్ తీసి అక్కడి నుంచి బద్వేల్ దాకా, ఐజా, గద్వాల్ దాకా, డోన్ దాకా, నంద్యాల దాకా మొత్తం 3 జిల్లాలు తిరిగి చాలా పెద్ద గ్యాదరింగ్ చేశాము. దాంట్లో ముఖ్యంగా ఆ రోజు పనిచేసినటువంటి వాళ్ళలో అమర్నాథన్ గారు, అట్లాగే మోజెస్, అట్లాగే రామాంజనేయులు, అట్లాగే నాగరాజు, అట్లాగే ఎన్ఎస్ కృష్ణ, అట్లాగే డేవిడ్ అన్న, రెడ్డిపోగు డేవిడ్ గారు, నేను, ఇట్లా చాలామంది ఆ రోజు టీమ్గా మొత్తం గ్రామాలు, పట్టణాలు, నగరాలు మొత్తం తిరిగి పెద్ద ఎత్తున సమీకరణ చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేసుకోవాలి సంతోషంగా అని చెప్పినని ఇక్కడ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. సోమసుందర్, ఆర్జే ప్రకాష్ అందరూ ఉన్నారు ఆ రోజు. వాళ్ళందరూ ప్రత్యేకంగా నా కొమ్ముపాలెం శ్రీనివాస్ మాదిగేరులో ఆయన యొక్క వాక్కు ఎట్లా కదిలించిందో, ఆయన ఉపన్యాసాలు ఎట్లా కదిలించిందో మన జిల్లా వాసులందరికీ కూడా తెలుసు. కొమ్ముపాలెం శ్రీనివాస్ వాళ్ళందరూ కూడా, సుబ్బయ్య, ఎంతో మంది పనిచేశారు. చాలా పెద్ద ఉద్యమాన్ని మన జిల్లాలో తీసుకొచ్చారు. వాస్తవానికి హిందూ మహాసముద్రం నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాకా మాదిగల రాజ్యం. ఇప్పుడే సుభద్ర గారు చెప్పారు. కర్నూలు జిల్లా అంటేనే 100 మంది ఎస్సీలు అనుకుంటే 90 మంది పైన మాదిగలే ఉంటారు జనాభా అనేటువంటిది కూడా మనకు తెలుసు. గ్రామాలకు వెళ్తే అక్కడ మాదిగలే ఉండే తప్ప వేరే గేర్లు ఉండవనేది కూడా మనందరికీ తెలుసు. అంత పెద్ద జనాభా ఇక్కడ. ఆ రోజు మరి నగరంలో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా కార్పొరేట్ల ప్రాతినిధ్యం ఏదైనా ఉందంటే అది మాదిగలే ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి కూడా మనకు తెలుసు. సుధాకర్ బాబు మున్సిపల్ కౌన్సిలర్ చేశాడు. మార్కన్ ఇక్కడే ఉన్నాడు. ఆయన చాలా సీనియర్. నగర రాజకీయాల్లో కార్పొరేటర్గా చాలా సీనియర్ ఆయన. అలాంటి వాడు కరుణాకర్ ఇక్కడే ఉన్నాడు. చాలామంది సీనియర్లంతా కూడా ఈ ఉద్యమంలో పనిచేశారు. పెద్ద లిస్టు చదివాడు, చనిపోయిన వాళ్ళ లిస్టు. నాకు చాలా దిగులేసింది. అరే మన సీనియర్లు, మన సహచరులు ఇంతమంది చనిపోయారు అని చెప్పి చాలా బాధ అయింది నాకు. అంటే అంతా ఒక 3 ఏళ్లలో 5 ఏళ్లలో ముగించాల్సినటువంటి ఉద్యమం ఒక పెద్ద కుట్ర వల్ల, ఆధిపత్య కులాల కుట్ర వల్ల, ఆధిపత్య కులాల రాజకీయాల వల్ల సాగతీయబడి తమకు నష్టం కలిగిస్తున్న పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధి యాకోబు అన్నారు. ఈ మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెన్షనర్లు నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పెన్షనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధి యాకోబ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం వల్ల తనకు నష్టం కలుగుతుందని చెప్పారు. రీవాలిడేషన్ క్లాజ్ను రద్దు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 8వ పే కమిషన్లో బీఎస్ఎన్ఎల్ సంస్థకు సంబంధించిన పెన్షనర్ల విషయాన్ని ప్రస్తావించలేదని, వాటిలో బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల విషయాన్ని కూడా ప్రస్తావించాలని అన్నారు. అలాగే తమ ఈపీఎఫ్ కాంట్రిబ్యూటరీ ఫండ్ను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న యూపీఎస్ విధానాన్ని రద్దు చేసి గతంలో అమలులో ఉన్న ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలని తెలియజేశారు. మేమందరము ఇక్కడ మా సమస్యలను ప్రజానీకానికి తెలియాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ నిరసన ప్రదర్శనలు, ధర్నా నిర్వహిస్తున్నాము. అందులో ప్రధానమైనది ఏమంటే పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని ఒకదాన్ని చేసింది. ఆ చట్టం వలన పెన్షనర్స్ అందరికీ, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ కు, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ కు, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లో ఉండేటువంటి పెన్షనర్స్ కూడా నష్టం వచ్చేటువంటి చట్టం అది. ఆ చట్టంలో ఈ పెన్షన్ రీవాలిడేషన్ క్లాజ్ ఒకటి ఉంది. ఆ క్లాజ్ను వెంటనే చట్టాన్ని రద్దు చేయాలి, ఆ క్లాజ్ను రద్దు చేయాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. నెంబర్ 2, 8వ పే కమిషన్ ను సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసింది. అందులో పెన్షనర్లకు సంబంధించినటువంటి
అంశాన్ని కూడా ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ కు సంబంధించినటువంటి అంశాన్ని అందులో పొందుపరచలేదు. కాబట్టి అందులో అందరి పెన్షనర్స్ యొక్క సమస్యలను పొందుపరచాలి అనేది నెక్స్ట్. అదే మాదిరిగా మనకు ఈపీఎఫ్ యొక్క ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, అది కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, అది దానిని రివైజ్ చేయాలి. పెన్షన్ ను రివైజ్ చేసి అంటే పెంచాలి. అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వము వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఒరిజినల్ పెన్షన్ స్కీమ్ ను రెస్టోర్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో కలుద్దాం. నమస్తే.